Okay. This meeting is being recorded. When the client send the sync packet to the server and server revert back to the sync packet. Okay. Once the sync packet reach the client and the Okay. client send to server the acknowledgement. Then అంతే. the connection between establishment Okay. రెండింటికి ఎస్టాబ్లిష్ కనెక్షన్ రీచ్ అయితే ఆల్మోస్ట్ ట్రాన్స్ఫర్ అంటే once connection has established between the client to server, then data flows between the client and server. ఓకే, ఈ టీసీపీ 3-way హ్యాండ్షేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. టీసీపీ అంటే క్లయింట్ నుంచి సర్వర్ కి టీసీపీ 3-way హ్యాండ్షేక్ అయిన తర్వాతనే మనకు మామూలుగా ఏది ప్యాకెట్స్ అనేది ఎక్స్చేంజ్ అవుతాయి, అంటే డేటా అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, ఇది అందరు క్లారిటీ ఉందా? ఎవరైనా జాయిన్ అయ్యేది విధంగా అయినా క్లారిటీ ఉందా? టీసీపీ 3-way హ్యాండ్షేకింగ్ అంటే పెద్దిరెడ్డి, చంద్ బాషా, లోకేష్, అందరికి, సూర్య అందరూ ఓకే. ఇది అనేది టీసీపీ 3-way హ్యాండ్షేకింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్? బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంటే మనము ఒక ప్యాకెట్ క్యాప్చర్ ఎందుకు తీసుకుంటాము ఫైర్వాల్ పైన? కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్. ప్యాకెట్ క్యాప్చర్ ఎందుకు తీసుకుంటాం ఫైర్వాల్ పైన? చెప్పాలి, ఎవరైనా చెప్పాలి. లోకేష్. డెస్టినేషన్ నాట్ రీచబుల్ వచ్చినప్పుడు తీసుకుంటాం ప్యాకెట్ క్యాప్చర్. డెస్టినేషన్ కాదు. ప్రసాద్, ప్యాకెట్ క్యాప్చర్ ఎప్పుడు తీసుకుంటాం, అసలు ఎందుకు తీసుకుంటాం? సర్వర్ క్లయింట్ సర్వర్ కి కనెక్షన్ ఉందా లేదా చెక్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు సోర్స్ మెషిన్ అనేది డెస్టినేషన్ కి యాక్సెస్ చేయాలన్నప్పుడు మనము ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటాం. ఓకే, అసలు అంటే టీసీపీ ప్యాకెట్ క్యాప్చర్ ఎందుకు తీసుకుంటాం? ప్యాకెట్స్ ని క్యాప్చర్ చేయాలి. ఎందుకు చేసుకుంటాం అంటే ఫైర్వాల్ సైడ్ మా సైడ్ ఇష్యూ ఏం లేదనేది చెప్పడానికి కోసం. ఫైర్వాల్ సైడ్ మా సైడ్ ఇష్యూ అనేది చెప్పడానికి కోసం అనేది ఎట్లా చెప్తావు, ఏ విధంగా కన్ఫర్మ్ చేస్తావు? లోకేష్, భాష, పెద్దిరెడ్డి, అందరు ఎవరైనా కానీ ఇప్పుడు ఫైర్వాల్ సైడ్ మా సైడ్ ఇష్యూ అనేది లేదు, ఏం లేదనేది ఎట్లా చెప్తావు నువ్వు? ఫస్ట్ we will take the dump TCP dump and there we can see in that logs the 3-way handshake is processed properly or done. Yeah, see, yesterday I have given one example, like I shared the screenshot in the Google, like I clearly explain, okay, whenever you taking a packet capture on the firewall, TCP dump packet capture on the firewall, I shown you like first source is sending the request and later destination is responding to the sync packet, and at last like the acknowledgement packet is not showing, but as I said, from whenever client is receiving the SYNAC packet, then client sends the acknowledgement packet to the destination, means server. Guys, this is clear or not? Because if it is not clear, then I'm going to explain one more time. Okay, this is very important. అందరు చెప్పాలి. చెప్పన్నా, మళ్ళీ చెప్పను ఒకసారి. టీసీపీ 3-way హ్యాండ్షేకింగ్ అనేది ఒక క్లయింట్ కు ఒక సర్వర్ కి, అంటే ఒక యూజర్ ఒక డెస్టినేషన్ అనేది ఏదైనా యాక్సెస్ చేస్తున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టీసీపీ 3-way హ్యాండ్షేక్ జరుగుతుంది. టీసీపీ 3-way హ్యాండ్షేకింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ క్లయింట్ అనేది సింక్ ప్యాకెట్ అనేది పంపిస్తారు. అంటే సింక్ ప్యాకెట్ అంటే ఒక సీక్వెన్స్ నెంబర్ అనేది ఫస్ట్ ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ కావాలి కదా. అంటే ఇప్పుడు నువ్వని అంటే ఇప్పుడు ఎవరైనా కానీ అనాథరైజ్డ్ పర్సన్ అనేది పంపిస్తుంటే సర్వర్ కి, అప్పుడు అనాథరైజ్డ్ పర్సన్ పంపిస్తే సర్వర్ అతనికి ఎస్టాబ్లిష్మెంట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే అప్పుడు సర్వర్ అనేది డౌన్ అయిపోతుంది. అందుకు ఫస్ట్ ఒక టీసీపీ 3-way హ్యాండ్షేక్. అసలు టీసీపీ అంటే ఏం చెప్పినాను? కనెక్షన్ ఓరియంటెడ్. మనకు ఫస్ట్ గుర్తుపట్టుకోవాల్సింది అదే, కనెక్షన్ ఓరియంటెడ్ ఎట్లయితుంది? ఈ టీసీపీ 3-way హ్యాండ్షేక్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది కాబట్టి కనెక్షన్ ఓరియంటెడ్ అవుతుంది. ఇప్పుడు టీసీపీ అనేది ఫస్ట్ అంటే యూజర్ ఫస్ట్ సింక్ ప్యాకెట్ పంపిస్తుంది. సింక్ ప్యాకెట్ అంటే ఒక సీక్వెన్స్ నెంబర్ పంపిస్తుంది. ఇది నేను సీక్వెన్స్ నెంబర్ నాది ఒక 10 అని దేనికి పంపిస్తుంది? సర్వర్కి పంపిస్తుంది. సర్వర్ అక్నాలజ్మెంట్ ఇస్తుంది. అంటే సినాక్ ప్యాకెట్ తోటి అక్నాలజ్మెంట్ ఎట్లా ఇస్తుంది అంటే, నేను ఒక 10 అనేది పంపించాను అనుకో, సింక్ నెంబర్ సీక్వెన్స్ నెంబరు, అది ఎట్లా పంపిస్తుంది అంటే 11 పంపిస్తుంది. అంటే నాకు పంపించిన నెంబర్కు +1 యాడ్ చేసి క్లయింట్ కి రిప్లై ఇస్తుంది 11 అంటే అక్నాలజ్మెంట్ ఇస్తానట్టు. దాంతో పాటు అది కూడా సర్వర్ కూడా ఇది నా సీక్వెన్స్ నెంబరు, నా అంటే 20 నా సీక్వెన్స్ నెంబర్ అనేది పంపిస్తుంది. ఏది పంపిస్తుంది? 20 చెప్పాలి,
చెప్పాలి, మీరు ఫాలో అవుతాను నాకు అర్థం కావాలా. 20 అనేది ఏది పంపిస్తుంది? క్లయింట్ ఏది పంపిస్తుంది? 20 క్లయింట్ పంపిస్తా అంటున్నావు, 10 ఏది పంపిస్తుంది? సర్వర్. సర్వర్ 10 సర్వర్ పంపిస్తుందా? ఆహా. క్లయింట్ ఫస్ట్ 10 సీక్వెన్స్ క్లయింట్ పంపిస్తాడు. అదే ఇప్పుడు మళ్ళీ చెప్తా చూడు ఒకసారి క్లారిటీగా. సీక్వెన్స్ నెంబరు అంటే సింక్ ప్యాకెట్ సీక్వెన్స్ నెంబరు క్లయింట్ పంపిస్తుంది ఏదానికి? సర్వర్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడం కోసం సింక్ ప్యాకెట్ పంపిస్తుంది. దేనికి? సర్వర్కి. ఒక నెంబర్ ఇస్తుంది. ఏ నెంబరు? ఒక 10 అనేది నెంబరు. ఏది? ఎవరు? క్లయింట్ అంటే యూజరు. 10 అనేది నాది నెంబరు ఇది అని పంపించింది. దేనికి? సర్వర్కి. సర్వర్ రిప్లై ఇస్తుంది +1 10+1 అంటే అక్నాలజ్మెంట్ ఇస్తుంది. అంటే సినాక్ ప్యాకెట్ ఈ 10 నెంబర్కి 11 పంపిస్తుంది. అంటే అప్పుడు క్లయింట్కి రీచ్ అయినప్పుడు అరే ఇది నాకు అక్నాలజ్మెంట్ పంపించిందిరా, అంటే నాతో కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి సర్వరు ఒప్పుకుంది అని చెప్పి 11 పంపిస్తుంది. అంటే +1 యాడ్ చేసి పంపిస్తుంది. దాంతో పాటు ఇప్పుడు క్లయింట్ ఎట్లనో సీక్వెన్స్ నెంబర్ పంపించిందో సర్వర్ కూడా సీక్వెన్స్ నెంబర్ పంపిస్తుంది 20 అని. ఓకే, అర్థమవుతుంది? సింపుల్ చెప్పినాను. సర్వర్ అనేది 20 నెంబర్ పంపిస్తుంది. లాస్ట్ కు అక్నాలజ్మెంట్ పంపిస్తుంది. ఏదో పంపిస్తుంది అక్నాలజ్మెంట్? క్లయింట్ సర్వర్ పంపిస్తుంది. చెప్పాలి, ఇది కరెక్ట్ చెప్పాలి ఆన్సర్. సర్వర్ పంపిస్తాడు. అక్నాలజ్మెంట్ సర్వర్ పంపిస్తాడు. సర్వర్ అనేది పంపించేది ఏంది? సినాక్ పంపిస్తుంది. అక్నాలజ్మెంట్ అంటే ఇప్పుడు అక్నాలజ్మెంట్ అంటే మీకు TCP 3-way హ్యాండ్షేక్ అనేది చూసుకోలేదు. సినాక్ అక్నాలజ్మెంట్. సినాక్ అనేది ఏది పంపిస్తుంది చెప్పాలి? సర్వర్ పంపిస్తాడు. ఓకే, అక్నాలజ్మెంట్ ఏది ఎవరు పంపిస్తారు? క్లయింట్ పంపిస్తాడు. అంతే. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు అక్నాలజ్మెంట్ ఎట్లా పంపిస్తుంది? ఇప్పుడు మీరు లాజికల్ కావాలని సరే అక్నాలజ్మెంట్ ఎవరు పంపిస్తారంటారో క్లయింట్ పంపిస్తుంది. అక్నాలజ్మెంట్ ఏ రూపంలో పంపిస్తుంది అంటే +1 యాడ్ చేసి పంపిస్తుంది. +1 యాడ్ ఎవరు పంపిస్తుంది? సర్వర్కి. అంటే ఎంత పంపిస్తుంది? +1 అంటే ఎంత పంపిస్తుంది? 11 ఎట్లయితుంది? 21 అవుతుంది. ఇప్పుడు ఆ సీక్వెన్స్ నెంబర్ సర్వర్ ఎంత పంపించింది? 20 పంపించింది. దాని +1 యాడ్ చేసి పంపించాలంటే ఆ క్లయింట్ అనేది 21 యాడ్ చేసి పంపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ కోసము క్లయింట్ నుంచి సర్వర్కి ఇప్పుడు అది ఎట్లా అంటే సీక్వెన్స్ నెంబర్ +1 అంటే ఇది ఒక ట్రస్టెడ్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. తర్వాత ప్యాకెట్స్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది బిట్వీన్ ద క్లయింట్ టు సర్వర్. ఓకే, TCP 3-way హ్యాండ్షేక్ అనేది క్లారిటీ వస్తే ఇది చాలా ఆల్మోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే TCP డబ్ ఎందుకు అసలు ప్యాకెట్ క్యాప్చర్ తీసుకోవాలి ఫైర్ వాల్ పైన, అది మన క్వశ్చన్ ఫస్ట్ స్టార్టింగ్ లో. ఓకే, ఇప్పుడు TCP డంప్ అంటే అసలు ఏంటో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఫైర్ వాల్స్ లో నేను ఫస్ట్ ఇప్పుడు లోకేష్ ఏమన్నానంటే TCP డంప్ ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్నా ఒక ఇష్యూ అనేది ఫైర్ వాల్ దగ్గర ట్రాఫిక్ అనేది ఫైర్ వాల్ నుంచి ముందుకు వెళ్ళట్లేదని చెప్తుండు. ఒకవేళ ఫైర్ వాల్ దగ్గర ట్రాఫిక్ ఆగిందంటే రూల్ అనేది కాన్ఫిగర్ చేసి ఉండకపోవచ్చు, లేకపోతే ఏదో ఒక రీజన్ ఏంటి. బట్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాజ్ ఎ సెక్యూరిటీ ఇంజనీర్గా ఒక ఇష్యూ అనేది నాకు ఉందని ఒక యూజర్ రేజ్ చేసినాడు. ఇనిషియల్గా నువ్వేం చెక్ చేస్తావు? ఏం అడుగుతావు? ఇది చాలాసార్లు అడిగినాను మిమ్మల్ని, చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఒక ఇష్యూ రేజ్ చేసినారు, నీకు టికెట్ అనేది అసైన్ చేసినారు. నువ్వు ఇనిషియల్గా ఏం అడుగుతావు అతన్ని? చెప్పాలి ఆన్సర్, అందరు చెప్పాలి. అడుగుతాం అంతే కదా, సోర్స్ IP డెస్టినేషన్ IP అడుగుతాము. తర్వాత UDP అనకూడదు మనము. సర్వీస్ కానీ నువ్వు సర్వీస్ కానీ ఏదైనా ఏ పోర్ట్ యూజ్ చేస్తున్నావు డెస్టినేషన్ కనెక్ట్ కావడం కోసం అని చెప్పేసి మీరు అడగాలి. ఓకే, అడిగినావు, ఇచ్చినాడు, తర్వాత ఏం చేస్తావు? యాజ్ అ సెక్యూరిటీ ఇంజనీర్ గా నీ పింగ్ చేసి లాగ్స్ పెట్టేసి కనెక్ట్ అవుతుందా లేదా అని పింగ్ అనేది ఇప్పుడు ఎందుకు వచ్చింది? పింగ్ అనేది ఎందుకు వచ్చింది? ఫస్ట్ స్టెప్ యూజర్ని నువ్వు అడిగినావు, ఏది నీ సోర్స్ IP ఏంది, నీ డెస్టినేషన్ IP ఏంది, నీ పోర్టా లేకపోతే ఏ సర్వీస్ యూజ్ చేస్తున్నావు అనేది నువ్వు అడిగినావు. నువ్వు ఫైర్ వాల్ అనేది లాగిన్ అయినావు. ఇప్పుడు పింగు అవన్నీ మనం చెప్పకూడదు, మనకు డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేసినాడు. తర్వాత నువ్వేం చెక్ చేస్తావు? ఫైర్ వాల్ సైడ్ ఇష్యూ అనేది లేదు అనేది నువ్వు కన్ఫర్మ్ చేయాలంటే యూజర్కి నువ్వు ఏం చేస్తావు? First we will check rules that IP is there or not. After it is there means we will check logs. How you how you will verify that whether rule has been configured or not? Okay, as the first step we can't verify the rules. Okay, we will verify the rules. Okay, whether particular, but before that what we need to do? నేను ఛాన్సార్లు చెప్పినాను, అది ఏది ఫస్ట్ యూజర్ సోర్స్ IP డెస్టినేషన్ IP పోర్ట్ ఇచ్చిన తర్వాత వన్స్ అనేది ఫైర్ వాల్ లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి?
ఒకసారి ఆలోచించండి. ఒక 1 మినిట్ టైం అనేది తీసుకొని. ఫస్ట్ అండ్ రూల్స్ అనేది డైరెక్ట్ లాస్ట్ అప్ ఉందా డౌన్ ఉందా అది ఎప్పుడు లాస్ట్ పుట్టి యాక్సెస్ తీసుకొని లేదు అన్ని కంబైన్ చేయొద్దు. పుట్టి యాక్సెస్ అనేది ఎందుకు తీసుకుంటాం? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఆన్సర్ ఇద్దాం. ఎవరు చెప్పింది భాష? నువ్వేనా? అప్ అండ్ డౌన్ అవును సార్. వెరిఫై ఇప్పుడు పుట్టి అనేది ఎందుకు యాక్సెస్ తీసుకుంటాం? డివైస్‌ని పుట్టి అసలు డివైస్‌ని యాక్సెస్ తీసుకున్నావంటే నువ్వు డివైస్‌ను ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటున్నావు అనుకోనో యాక్సెస్ తీసుకుండాలి. లేకపోతే డివైస్ అప్ ఉందో, డౌన్ ఉందో లేదో తెలుసుకోవడానికి కోసం నువ్వు పుట్టి అనేది తీసుకోవాలి. లేకపోతే ఇంకేదైనా బేసిక్ హెల్త్ చెకప్ కోసం అని చెక్ చేయాలనుకున్నప్పుడు డివైస్ అనేది యాక్సెస్ చేస్తావు. పుట్టి యాక్సెస్ తీసుకుంటావు. ఇప్పుడు దీంట్లో మనకు పుట్టి అనేది రాదు. ఇది ఒక క్లారిటీ వచ్చిందా నీకు ఫస్ట్ భాష? అసలు పుట్టి సెషన్ అనేది ఎందుకు తీసుకుంటాము? డివైస్‌ను బేసిక్ హెల్త్ చెకప్ చేసుకోవడానికో లేకపోతే ఏదో ఒక ఇష్యూ వచ్చింటది. అంటే ఇష్యూ వచ్చింటే ఏదైనా డౌన్ ఉందా? లేకపోతే ఏది డివైస్ డౌన్ ఉందా? అనేది దానికోసం మనం పుట్టి తీసుకుంటాం. లేకపోతే ప్యాకెట్ క్యాప్చర్ తీసుకోవడం కోసం పుట్టి సెషన్ తీసుకుంటాం. భాష క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఇంకొకసారి పుట్టి అనేది మనం జనరల్‌గా ఆలోచించకూడదు. గుర్తుపెట్టుకోండి ఏదైనా గాని నేను చెప్పినది మీరు ఓన్‌గా అంటే నేను చెప్పేది ఆటోమేటిక్‌గా ఒక సింపుల్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాను. బట్ స్టిల్ అనేది మీరు ఒక ఆహా! ఓకే. ఇది ఇందుకా? అంతే కదా! అసలు పుట్టి అనేది ఎందుకు యాక్సెస్ చేసుకుంటాము? అంతే కదా! డివైస్ అనేది మనకు అప్ ఉందా లేదో తెలుసుకోవడం కోసమే కదా! అనేది మీరు ఆలోచించాలి. అదే పుట్టి అనేది ఇప్పుడు అసలు డివైస్ అనేది ఇప్పుడు ఏది సోర్స్ డెస్టినేషన్ ఐపీ ఇచ్చిన తర్వాత పుట్టి తీసుకొని ఏం చేస్తావు? అసలుకు పుట్టి తీసుకొని మనం ఏం చేయగలము? మనం ఫైర్‌వాల్‌లో ఓపెన్ చేసి మన ఫైర్‌వాల్‌లో ఏదో చెక్ చేయాలి అనేది మనం ఆలోచించాలి. నెక్స్ట్ అనేది ఇంకొకరు ఏదో ఆన్సర్ చెప్పినారు. హలో! ఎవరు దస్తగిరా? ఎవరో చెప్పింది ఆన్సర్ ఏదో చెప్పినారు. అతను కరెక్ట్ చెప్పినాడు. ఏది చెప్పినాడు? ఎవరో ఆన్సర్ కరెక్ట్‌గా చెప్పినారబ్బా! దీని మధ్యలో. పెద్దిరెడ్డి అనుకుంటా. అంటే అప్ అండ్ డౌన్ హిస్టరీ చూస్తాం ఆ డివైస్ ఎప్పుడు యాక్టివ్ ఉన్నాడు అదేం లేదు పెద్దిరెడ్డి నువ్వు చెప్పింది కూడా తప్పే. ఓకే. పుట్టి తీసుకున్నావంటే నువ్వు అప్ అండ్ డౌన్ కూడా ఏంది డివైస్ అప్ ఆర్ డౌన్ అనేది అప్ టైమ్ అనేది ఎప్పుడు చెక్ చేసుకుంటాము? డివైస్ అనేది డౌన్ ఉన్నప్పుడు చెక్ చేసుకుంటాం. ఓకే. నేను ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాను. మీరు అన్ని కంబైన్ చేసి చెప్తున్నారు. ఫస్ట్ ట్రేస్ ఒకటే లాక్స్ చేశాను. వెరీ గుడ్. ఇది మనకు ఫస్ట్ అనేది కావాల్సింది. ఫస్ట్ ఒక ఇష్యూ అనేది వచ్చిందంటే సోర్స్ అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అనేది పోర్ట్ నెంబర్ ఇచ్చినా అంటే ఫైర్వాల్లో లాగిన్ అయ్యి ఫస్ట్ లాగ్స్ వెరిఫై చేయాలి. ఇది బేసిక్‌గా యాస్ ఎ సెక్యూరిటీ ఇంజినీర్‌గా ఏ ఏ ఫైర్వాల్‌లో పైన పనిచేసినా గానీ చెక్ పాయింటా, పాలో ఆల్టా, ఫార్టినెట్టా ఏదైనా గానీ ఫస్ట్ అనేది ఇష్యూ వచ్చిందంటే సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ అడుగుతావు. ఇమ్మీడియేట్‌గా ఫైర్వాల్ లాగిన్ అయ్యి లాగ్స్ అనేది వెరిఫై చేయాలి. అంటే లాగ్స్ అనేది అసలు ఫైర్వాల్ అనేది అలౌ చేస్తుందా? లేకపోతే ఫైర్వాల్ అనేది డ్రాప్ చేస్తుందా? ఫైర్వాల్ డ్రాప్ చేస్తుందంటే అప్పుడు దాని అర్థం ఏంది? లోకేష్ చెప్పినట్టుగా మేబీ రూల్ అనేది కాన్ఫిగర్ చేయకపోయిండొచ్చు. అప్పుడు రూల్స్ అనేది వెరిఫై చేయాలి. అది సెకండ్ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ 100% అనేది లాగ్స్ అనేది వెరిఫై చేయాలి. ఫస్ట్ వి నీడ్ టు వెరిఫై ద లాగ్స్ టు కన్ఫర్మ్ విత్ ది యూజర్ వెదర్ ట్రాఫిక్ ఈస్ బీయింగ్ అలౌడ్ ఆన్ ద ఫైర్వాల్ ఆర్ నాట్. ఓకే. ఇదనేది మీకు క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ అనేది మీరు ఎప్పుడైనా గానీ మీరు ఇది అనేది 100% అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది అనేది ఇనిషియల్ బేసిక్ ఏదంటే మనము ట్రబుల్ షూటింగ్ అనమాట. ఇప్పుడు ఈ 3, 4 ఇయర్స్ ఉన్న వాళ్ళకు కాన్ఫిడెంట్‌గా మనం చెక్ చేయాల్సింది ఇదే. Please provide me the source and destination event so I can verify the logs on the firewall. I will confirm whether firewall is allowing the traffic or not. If it is dropping, maybe we need to verify for what reason it is dropping. Maybe it is dropping through the cleanup rule. Maybe cleanup rule is nothing but traffic is not matched by the above rule. అది cleanup rule గురించి చెప్తాను, డెఫినేషన్ లో రాసుకున్నాను. మేబీ రూల్స్ అనేది కాన్ఫిగర్ చేసుకున్నవచ్చు. ఇది ఫైర్వాల్ ఉంటా. ఫైర్వాల్ గురించి ఫస్ట్ మనం డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు ఇవన్నీ ఫైర్వాల్స్ లాక్ చెక్ చేసుకోవచ్చు, రూల్స్ ఉన్నాయా లేదా, రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, హోస్ట్లు క్రియేట్ చేసుకోవచ్చు, నెట్వర్క్లు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అంతే కదా. నెట్వర్క్ ఆబ్జెక్ట్ అంటే హోస్ట్ ఆబ్జెక్ట్, నెట్వర్క్ ఆబ్జెక్ట్స్, విపిఎన్ కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఇదంతా నిన్న నైట్ మొత్తం అది చాలా టైం అవుట్ చేసుకొని ఒక ల్యాబ్ అనేది సెటప్ చేసినాను ఫైర్వాల్లో. అంటే మీకు ఇన్ని రోజులు నేను బేసిక్‌గా విజువలైజేషన్ అనేది చెప్తున్నా. అంటే ఫైర్వాల్ అనేది ఏంటి అనేది. ఫస్ట్ అనేది అంటే 100% కంప్లీట్ కాలేదు. చేస్తున్నాను. ల్యాబ్ అయితే చేస్తున్నాను. బట్ కొంచెమన్నా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సీ ఓకే అన్న. ఇది అనేది స్మార్ట్ కన్సోల్ అనమాట. ఫస్ట్ దాని స్మార్ట్ కన్సోల్ కంటే ఈ బేసిక్ 3 సెటప్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. ఇది అనేది అన్ని ఫైర్వాల్స్‌కి ఏ ఫైర్వాల్స్‌కైనా గానీ కాన్సెప్ట్ అనేది ఒక్కటే. ఇదనేది చాలా ఇంపార్టెంట్ అనేది. మనం ఫైర్వాల్‌లో గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ మినిమమ్ బేసిక్స్ అనేది మనం తెలుసుకుండాలి. ఇది వస్తే మనం అనేది లాజికల్‌గా ఆలోచిస్తే మనకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. మనం సర్వే కాగలము. ఓకే. స్టాండ్ అలోన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఏ సెటప్ ఏ ఫైర్వాల్ అనేది 3 సెటప్స్ ఉంటాయి. ఓకే. ఒకటి స్టాండ్ అలోన్ పలకాలి, అందరూ పలకాలి. ఎందుకంటే ఈ పదాలు పలుకుతేనే మీకు గుర్తుంటాయి. పలకకపోతే మర్చిపోతారు. ఒకటి స్టాండ్ అలోన్ సెటప్ ఉంటుంది. ఓకే. ఓకే అన్న. స్టాండ్ అలోన్ స్టాండ్ ప్లీజ్ పలకండి, ఎందుకంటే మీరు పలుకుతూనే గుర్తుంటుంది. నెక్స్ట్ స్టాండ్ అలోన్ డిస్ట్రిబ్యూటెడ్ డిస్ట్రిబ్యూటెడ్ క్లస్టర్. 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 ఓకే. అంటే ఏ దాంట్లో అయినా ఫైర్వాల్ కానీ 3 సెటప్స్ ఉంటాయన్నమాట. అంటే బేస్డ్ అపాన్ ద ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్. ఇది అనేది స్టాండ్ అలోన్ అంటే సింపుల్గా ఏంటంటే ఒక డివైస్ అనమాట. ఆ డివైస్లో మేనేజ్మెంట్ అండ్ గేట్వే, అంటే గేట్వే అనే ఒకటే, ఫైర్వాల్ అనే ఒకటే. ఓకే. ఈ బాక్స్లో ఈ ఒక బాక్స్లోనే 2 ఉంటాయి. అంటే మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్ చేయొచ్చు, ఫైర్వాల్ అనేది ఏదైతే ఫంక్షనాలిటీ చేస్తుందో అది 2 చేస్తా అనమాట. స్టాండ్ అలోన్లో ఒక బాక్సే అది 2 విధాలుగా వర్క్ చేస్తా. అంటే కాన్ఫిగరేషన్ చేస్తుంది, ఫైర్వాల్ని అలౌ చేస్తుంది. ఓకే. కానీ ఇప్పుడు దీనివల్ల ఒక ప్రాబ్లం ఉంది. ఇది అనేది ఇప్పుడు ఏమని చెప్తున్నాను, మేనేజ్మెంట్ కాన్ఫిగరేషను ఫైర్వాల్ అనేది కూడా దీని మీద నుంచే వెళ్తుంది. కాబట్టి ఈ బాక్స్ అనే ఒక బాక్స్ కొనుక్కుంటే ఆర్గనైజేషన్కు ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏం ప్రాబ్లం ఉంటుంది? ఎవరైనా కానీ జనరల్గా ఆలోచించండి. అసలు ఈ ఒక బాక్స్ అనేది కొనుక్కుంటే ఎందుకంటే మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్ కానీ, అంటే మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్ ఈజ్ నథింగ్ బట్, మీరు ఏదైనా అసలు మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్ అంటే మీరు అడగాలి క్వశ్చన్. మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్లోనే మనం కాన్ఫిగర్ చేస్తాం అనమాట. ఏవైనా కానీ, అంటే రూల్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ, నెట్వర్క్స్ కానీ, ఏదైనా కానీ మేనేజ్మెంట్ సర్వర్లో దేంట్లో క్రియేట్ చేస్తాం. నేను మేనేజ్మెంట్. ఇది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ అనేది ఒక 20 టైమ్స్ అనేది అడిగినా మీరు ఆన్సర్ చెప్పకపోతే అది నా తప్పు కాదు, మీ తప్పే. రూల్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ, లేకపోతే నెట్వర్క్స్ ఆబ్జెక్ట్స్ కానీ, హోస్ట్ ఆబ్జెక్ట్స్ కానీ ఏదైనా క్రియేట్ చేస్తుంది అంటే మేనేజ్మెంట్ సర్వర్లో, ఇదనేది మీరు మర్చిపోతే మనం ఏం చేయలేము. ఇంకా మనం కాన్సన్ట్రేషన్ చేయలేదని అర్థం చేసుకోండి. ఇదనేది మీరు ఎన్నిసార్లు అడిగినా కానీ చెప్పాలి. రూల్స్ అనేది దేంట్లో క్రియేట్ చేస్తాము, లేకపోతే అసలు క్రియేషన్ అనేది దేంట్లో చేస్తాము. ఫైర్వాల్ అదే తప్పు చెప్తున్నాను. ఇప్పుడు చెప్పినాను, అందులోకి తప్పు చెప్తున్నావు. రూల్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ కాన్ఫిగరింగ్ యూ ఆర్ డూయింగ్ ఆన్ మేనేజ్మెంట్ సర్వర్. ఓకే. మేనేజ్మెంట్ సర్వర్లోనే కాన్ఫిగరేషన్ మొత్తం చేస్తాం అనమాట, ఏదైనా కానీ. బట్ ఈ స్టాండ్ అలోన్ బాక్స్ అంటే ఒక ఫిజికల్ బాక్సే ఒక చిన్న ఆర్గనైజేషన్, అంటే ఒక చిన్న ఆఫీసు, లేకపోతే ఒక చిన్న కాలేజీ, ఆ కాలేజీ ఈ ఒక బాక్సే ఉంటుంది. ఇప్పుడు 2 ఫిజికల్ బాక్సెస్ కొంటే డబ్బులు చాలా ఎక్కువ అవుతాయి. అంటే మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్కు ఒక బాక్సు, గేట్వేకు ఒక బాక్స్ అనేది, అంటే ఫైర్వాల్కు ఒక బాక్స్ కొనాలంటే 2 సపరేట్ కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది. మీకు జనరల్గా సింపుల్గా చెప్తున్నాను. అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా? ఎస్ అన్న. స్క్రీన్ షేర్ చేశారా లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా? ఏం బ్రదర్, స్క్రీన్ చాలాసేపు నుంచి షేర్ చేసిన, అట్లీస్ట్ ఇప్పుడు అడిగారు. థ్యాంక్ యూ. చేయలేదా అసలు? చేయలేదు. 2 minutes వచ్చింది అన్న, అంతే. చెప్పాలి కదా ఇప్పుడు చూపిస్తాను. ఓకే. సి ఇది అనేది స్టాండ్ అలోన్ బాక్స్ అన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్, లేకపోతే ఒక స్కూల్ కానీ, ఒక కాలేజ్ కానీ ఒక బాక్స్ మాత్రమే ఉంటుంది. అంటే మనం 2 కాన్ఫిగరేషన్ అంటే ఒక బాక్స్ అనేది 2 విధాలుగా యాక్ట్ చేసేది ఉంటే చాలు అనుకుంటారు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి 2 బాక్సెస్ కొనే బదులు ఒక బాక్సే కొని ఆ బాక్స్లో కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఆ బాక్సే ట్రాఫిక్ని, అంటే ఫైర్ వాల్ కూడా యాక్టింగ్ చేస్తుంది. ఓకే. అర్థమైందా? అసలు స్టాండ్ అలోన్ ఈజ్ నథింగ్ బట్ వన్ డివైస్, బోత్ మేనేజ్మెంట్ అండ్ గేట్వే ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఓన్లీ వన్ ఫిజికల్ బాక్స్. 2 ఒకటే దాంట్లోనే ఉంటాయి అన్నమాట. మేనేజ్మెంట్, గేట్వే అంటే ఫైర్ వాల్. ఈ ఒక బాక్సే 2 ఫంక్షన్ చేస్తుంది. ఏదర్ రూల్స్ క్రియేట్ చేస్తుంది, అంటే మేనేజ్మెంట్ సర్వర్లో యాక్టివ్ చేస్తుంది, ఫైర్ వాల్ లెక్క కూడా యాక్టింగ్ చేస్తుంది. ఫైర్ వాల్ అంటే ట్రాఫిక్ని అలౌ చేస్తుంది. ఓకే, క్లారిటీ వచ్చింది. ఇది రౌటర్ స్విచెస్ లేకుండా ఎలా చేస్తుందా? రౌటర్ స్విచెస్ అనేది లేకుండా అలౌ చేస్తుంది అని అంటున్నావు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బేసిక్ టోపాలజీ గురించి మనం మళ్ళా మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం పీసీస్ అనేది దేనికి కనెక్ట్ అవుతాయి చెప్పాలి. పీసీస్ అనేది ఫస్ట్ దేనికి కనెక్ట్ అవుతాయి? స్విచ్. అంతే కదా, స్విచెస్ కనెక్ట్ అవుతాయి. స్విచ్ టు రౌటర్ తర్వాత ఒక ఫైర్ వాల్ వస్తుంది. ఇప్పుడు నువ్వేం క్వశ్చన్ అడిగావు? రౌటరు స్విచెస్ లేకుండా వర్క్ అవుతుంది, ఎలా అవుతుంది? అంటే వర్క్ అవుతుందా అంటే డైరెక్ట్గా నువ్వు
డైరెక్ట్‌గా నువ్వు కనెక్ట్ చేయొచ్చు. కన్సోల్ పోర్ట్ పెట్టి ఏది ఒక పీసీకి కనెక్ట్ చేయొచ్చు. బట్ నువ్వు ఒక పర్టిక్యులర్ ఆర్గనైజేషన్‌కి నువ్వు వెళ్ళాలంటే నువ్వు స్విచెస్‌లో వీలాన్స్ కాన్ఫిగర్ చేస్తే అప్పుడు మామూలుగా ఎన్ నంబర్ ఆఫ్ యూజర్స్ అనేది ఫైర్‌వాల్ ద్వారా ట్రాఫిక్ అనేది వెళ్తాది. ఒకవేళ నేను రౌటర్ కనెక్ట్ చేసుకోను, స్విచ్ కనెక్ట్ చేసుకోను, ఏం కనెక్ట్ చేసుకోను. నా ఒక్క పీసీయే కనెక్ట్ చేసుకుంటాను. నా ఒక్క పీసీ డైరెక్ట్ కన్సోల్ యాక్సెస్ తీసుకొని ఫైర్‌వాల్ ద్వారా ట్రాఫిక్ వెళ్తానంటే గన వెళ్ళొచ్చు. దానికేం ప్రాబ్లమ్ లేదు. కానీ ఒకరిని పెట్టుకొని నువ్వు ఫైర్‌వాల్ ద్వారా ఏం పోతావు? అప్పుడు ఆ ఫైర్‌వాల్ ద్వారా పోతే మిగతా అంటే అంత డబ్బులు పెట్టి ఒక్కరు పోరు కదా! ఎన్ నంబర్ ఆఫ్ అనేది ఎంప్లాయీస్ అనేది దాని ద్వారా పోవాలంటే కంపల్సరీగా స్విచెస్‌లో ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. వీలాన్ అంటే వర్చువల్‌గా ఆ ల్యాన్‌ని సెపరేట్‌గా నెట్వర్క్స్‌గా డివైడ్ చేస్తున్నాం సింపుల్‌గా చెప్పాలంటే. ల్యాన్ అంటే నెట్వర్క్ అని చెప్తున్నాను. నెట్వర్క్ అంటే ఏంది? ఆర్గనైజేషన్. ఇంట్లో ఆఫీస్‌లో ఉండేవాళ్ళు. ఆఫీస్‌లో ఉన్న వాళ్ళనే మనం వర్చువల్‌గా మనం సెగ్రిగేట్ చేస్తాం ఆ నెట్వర్క్‌ని. సింపుల్‌గా చెప్పాలంటే వీలాన్స్ అంటే ఎన్ నంబర్ ఆఫ్ అనేది నెట్వర్క్స్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వర్చువల్‌గా అంతే. అంటే మనం ఊహాత్మకంగా అని అంటాం కదా! అట్లా ఆ విధంగా వర్చువల్‌గా ఉండేదాన్ని వర్చువల్‌గా కన్వర్ట్ చేస్తాము. ఇప్పుడు అతను అడిగిన క్వెషన్‌కి ఇప్పుడు స్విచెస్‌లో ఇప్పుడు మనం వీలాన్సో లేకపోతే స్విచ్‌లో డిఫరెంట్ నెట్వర్క్స్ అట్లా కనెక్ట్ అయ్యి రౌటర్ కనెక్ట్ అయితది కాబట్టి అప్పుడు ఎన్ నంబర్ ఆఫ్ యూజర్స్ అనేది ట్రాఫిక్ అనేది ఫైర్‌వాల్ ద్వారా ఎళ్తారనమాట. ఇప్పుడు డైరెక్ట్‌గా కనెక్ట్ అయితే అతను ఒక్కడే ఎళ్తాడు. ఓకే. ఓకే. ఓకే అన్న. ఓకే. ఓకే. ఇప్పుడు స్టాండ్ అలోన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి. స్టాండ్ అలోన్ అంటే Management configuration and gateway Configuration and firewall firewall element. configuration within a standalone firewall. వెరీ గుడ్. అంతే కదా! మేనేజ్‌మెంట్ కాన్ఫిగరేషన్ చేస్తాము. అట్లనే అంటే మేనేజ్‌మెంట్ కాన్ఫిగరేషన్ అంటే ఏముంటది? అంటే మేనేజ్‌మెంట్ సర్వర్‌లో కాన్ఫిగరేషన్ అంటే ఏముంటది? ఏం చేస్తాం మేనేజ్‌మెంట్ సర్వర్‌లో కాన్ఫిగరేషన్? చెప్పాలి. మేనేజ్‌మెంట్ సర్వర్‌లో కాన్ఫిగరేషన్ ఏం చేస్తాం? ఆలోచించాలి. Firewalls. కాన్ఫిగరేషన్ చేస్తాం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎవరైతే Rules, ఇద్దరు ముగ్గురు rules. ఇద్దరు ముగ్గురు ఫైర్‌వాల్స్ అన్నారో అది అందుకే మాట్లాడితేనే మనము కరెక్ట్‌గా మాట్లాడుతున్నామా? తప్పు మాట్లాడుతున్నామా అర్థమైతది. మేనేజ్‌మెంట్ సర్వర్ అనేది దాని ఫంక్షనాలిటీ వేరనమాట. ఇప్పుడు అంటే సింపుల్‌గా చెప్పాలంటే స్విచ్ ఫంక్షనాలిటీ స్విచ్‌కుంటది. రౌటర్ ఫంక్షనాలిటీ రౌటర్‌కుంటది. ఇప్పుడు ఈ 2 ఒకటే బాక్స్‌లో ఉన్నాయంటే ఉన్నా గాని ఏది ఫంక్షన్స్ అనేది అది చేసుకుంటాది. ఇప్పుడు మేనేజ్‌మెంట్ సర్వర్ అనేది ఏం చేస్తది అసలుకు? మేనేజ్‌మెంట్ సర్వర్‌లో మనం ఏం చేయొచ్చు? చెప్పాలి. Manager control network devices systems. అటు కంట్రోల్ చేస్తాం. లైక్ మేనేజ్‌మెంట్ సర్వర్స్ సర్వర్‌లో ని మేనేజ్‌మెంట్ సర్వర్‌లో మనం ఏమి చేయొచ్చు? డిఫైన్ చేస్తాను. రూల్స్ డిఫైన్ కాన్ఫిగరేషన్ అంతే. సింపుల్. మేనేజ్‌మెంట్ సర్వర్‌లో చెప్తున్నాను. మేనేజ్‌మెంట్ సర్వర్‌లో ఇప్పుడు ఒక 20 సార్లు చెప్పింటా. మేనేజ్‌మెంట్ సర్వర్‌లో రూల్స్ అనేది కాన్ఫిగర్ చేస్తాము. ఏ కాన్ఫిగరేషన్ అయినా గాని అంటే రూల్స్ ఒకటేనంటే కాదు. ఏ కాన్ఫిగరేషన్ అయినా గాని మేనేజ్‌మెంట్ సర్వర్‌లోనే కాన్ఫిగర్ చేస్తాము. ఈ క్వెషన్ అనేది ఇప్పటికి ఒక 5 టైమ్స్ చెప్పిన. రేపు అడిగినా గాని మిస్టేక్ కాకుండా చెప్పొద్దు. మేనేజ్‌మెంట్ సర్వర్‌లో ఏం చేస్తాము? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ని సార్లు ఎందుకు చెప్తానంటే ఈ 3 అయిపోతే ఈ 3 అర్థమైపోతే మీకు ఇంక కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోయినట్టు అట్లా. ఈ 3 మనకు ఈ 3 నేర్చుకుంటే మీరు ఏ ఆర్గనైజేషన్ గాని, ఏ సెటప్స్ అయినా గాని ఒకటే ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదే బేసిక్ అదేది బ్యాక్ బోన్ అంటాం కదా! ఇదే. మేనేజ్‌మెంట్ సర్వర్‌లో ఏం చేయొచ్చు? we set up the rules and define చేయొచ్చు. ఓకే. ఇంకా? రూల్స్ ఒక్కటే మాత్రమే కాన్ఫిగర్ చేయొచ్చా మేనేజ్‌మెంట్ సర్వర్‌లో? లేదన్న. చెప్పాలి. ఎవరికొకరికి మీరు చెప్తేనే ఇంకొకడు అతను చెప్పాను కదా! అని చెప్పేసి అది మనం గుర్తుపెట్టుకోవాలని అనుకుంటాం. అంటే అదే కాంపిటీషన్ అవుతదనమాట. ఇప్పుడు మనం ఎందుకు గుర్తుపెట్టుకోలేదని మనం అనుకుంటాం. చెప్పాలి. ఇప్పుడు అతను రూల్స్ కాన్ఫిగర్ చేశానా అట్లీస్ట్ అనే ఆన్సర్ అనేది అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇంకేం చేయొచ్చు మేనేజ్‌మెంట్ సర్వర్‌లో. యూజర్ అకౌంట్స్ ఏం బ్రదర్? యూజర్ అకౌంట్స్ కి యూజర్ అకౌంట్స్ అంటే హోస్ట్‌లు క్రియేట్ చేయొచ్చు. హోస్ట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. హోస్ట్ ఆబ్జెక్ట్‌లు క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక సోర్స్ దాంట్లో మీరు ఆ రూల్స్ కాన్ఫిగర్ చేసేటప్పుడు సోర్స్‌లో మీరు ఐపీ అడ్రెస్‌లు ఇది యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సోర్స్ ఆబ్జెక్ట్ డిఫైన్ చేసి ఉండాలి. అంటే సోర్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే హోస్ట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. నెట్వర్క్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. వీపీఎన్ అంటే కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు. ఇదనేది బేసిక్ అన్నమాట. ఓకే. ఓకే అన్న. ఇప్పుడు ఈ స్టాండర్డ్ అలోన్ బాక్స్‌లో 2 ఫంక్షనాలిటీ అంటే 2 ఒకటే దాంట్లోనే ఉంటాయి. ఒక బాక్స్‌లోనే ఇది 2 ఫంక్షనాలిటీ అనేది చేస్తది. మేనేజ్‌మెంట్ సర్వర్ ప్లస్ మేనేజ్‌మెంట్ సర్వర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది చేస్తది బాక్సు. గేట్‌వే అంటే ఫైర్‌వాల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఫైర్‌వాల్ ఫంక్షనాలిటీ కూడా చేస్తది. దాన్నే ఏమంటామంటే స్టాండర్డ్ అలోన్ అంటాం. Maybe in interview they will ask like what is mean by first they will ask you more question on cluster. Okay, if క్లస్టర్ గురించి నీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ స్టాండ్ అలోన్ గురించి డిస్ట్రిబ్యూటర్ గురించి తెలిసి ఉండాలి.
సరే, దీంట్లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అనేది క్వశ్చన్ అని అడుగుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ బాక్స్ అనేది యూజ్ చేయడం వల్ల, సింగిల్ బాక్స్ యూజ్ చేయడం వల్ల ఒక ప్రాబ్లమ్ ఉంది. ఆర్గనైజేషన్ గానీ, స్కూల్ గానీ, ఏదానికైనా గానీ ఒక ప్రాబ్లమ్ ఉంది. నేను చాలా సార్లు చెప్పుంటాను. మీరు ఒక లాజికల్‌గా అనేది ఆలోచించి చెప్పినారంటే, వాళ్ళకి ఆన్సర్ చెప్పినారంటే చాలా గ్రేట్ అన్నమాట చెప్పాలి. ఈ బాక్స్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఆర్గనైజేషన్‌కి నష్టం ఉంది. ఈ సెటప్ యూజ్ చేయడం వల్ల. తప్పో రైటో ఏదో ఒకటి చెప్పండి. ఏం కాదు. కనీసం అట్లీస్ట్ అనేది ట్రై చేసాం అనుకుందాం. ఎవరైనా గానీ. ప్రసాద్, కాస్ట్ ఎఫెక్టివ్ పెద్దిరెడ్డి, దస్తగిరి కాస్ట్ నెట్వర్క్ ఇంటరప్ట్ లే లేకపోతే లే ఇక్కడ లే ట్రాఫిక్ లే జామ్, ట్రాఫిక్ ఎక్కువ. ఇప్పుడు నీవు చెప్పినది కాస్ట్ ఎఫెక్టివ్ అయితే 2, 3 బాక్సులు కొనేటప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ అయితది. అంటే మనకు కాస్ట్ ఎక్కువ అయితది. ఒక బాక్స్ కాబట్టి దానికనేది ప్రాబ్లమ్ అయితే కాదు. ఇంకొకటి ట్రాఫిక్ ఫైర్ అనేది వాల్ దాని గురించి తీసుకోపోతే అతనికి ఒక్క నిమిషం. అతను చెప్పిన దానికి ఆన్సర్ చెప్దాం. కాస్ట్ ఎఫెక్టివ్ అయితే కాదు. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఆన్సర్ ఏం చెప్పినావు? ట్రాఫిక్ అనేది ఎక్కువైతది అంటే ఈ బాక్స్ కొనేవాళ్ళు అది ఒక చిన్న ఆర్గనైజేషన్ కాబట్టి ఈ బాక్స్ కొంటారనమాట. పెద్ద ఆర్గనైజేషన్స్ అనేవాళ్ళు ఇది కొనరనమాట. ఓకే. ఆ 2 దాంట్లకు మీకు క్లారిటీ వచ్చిందా? వచ్చిందన్న. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంకేం మీ ఆన్సర్ చెప్పండి. మీరు ఏమనుకుంటారో అది సెక్యూరిటీ చెప్తే అది ప్రాబ్లం. మనకు సెక్యూరిటీ ప్రాబ్లమ్ అయితే కాదు. ఎందుకంటే ఫైర్ వాల్ అనేది ఉంది కాబట్టి సెక్యూరిటీ ప్రాబ్లమ్ కాదు. నెక్స్ట్ ఫైర్ పెర్ఫార్మెన్స్. వాల్ దొంగిలిస్తే ఎట్లనా? ఎట్లా దొంగిలిస్తారు? అంటే బాక్స్ తీసుకుపోతేనా? అట్లా బాక్స్ తీసుకుపోయేటోడు ఈ డిస్ట్రిబ్యూటర్ అని తీసుకుపోతాడు, క్లస్టర్ అని తీసుకుపోతాడు ప్రసాద్. దింగపోయేటోడు ఒకటి పెట్టిపోడు కదా, అన్ని దింగపోతాడు కదా. తప్పు. సరే నెక్స్ట్. సరే అట్లీస్ట్ ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ మేనేజ్మెంట్ పెర్ఫార్మెన్స్. ప్రాబ్లం ఉంటుందనా? పర్ఫార్మెన్స్ అనేది ప్రాబ్లం అయితే ఇప్పుడు చెప్పినా కదా, పర్ఫార్మెన్స్ ప్రాబ్లం అనేది అవుతుంది అనుకుంటే వాడు స్టాండ్ అలోన్ బాక్స్ అనేది కొనుక్కోడు. అంటే ఒక ఫిజికల్ బాక్స్ కొనుక్కోడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎప్పుడైతుంది? ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది బిహైండ్ ఉంటేనే, అంటే ఈ ల్యాన్ నెట్వర్క్ చాలా ఎంతో మంది ఉంటేనే అప్పుడు పర్ఫార్మెన్స్ ఇష్యూ అవుతుంది. అది కాదు. ఇంకా కానీ దీంట్లో ఎక్కువ రూల్స్ క్రియేట్ మేనేజ్మెంట్ కావాలి. ప్రాబ్లం ఉంటుందా అన్న? ఏం మేనేజ్మెంట్ బ్రదర్? ప్రాబ్లం, మేనేజ్మెంట్ ప్రాబ్లం కాదు. అంటే డివైస్ మేనేజ్మెంట్ ఏమన్నా స్లో అవుతా. మేనేజ్మెంట్ ప్రాబ్లం అంటే ఉండు ఒక్క నిమిషం. అతను అసలు మేనేజ్మెంట్ ప్రాబ్లం ఎందుకు ఆలోచించడం? మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ దీన్ని మేనేజ్ చేయడం వల్ల, అంటే ఇందులో అన్నీ ఉంటాయి కదా, రూల్స్ డిఫైన్ చేయడం, ఫస్ట్ ఆబ్జెక్ట్స్. అదంతా పర్ఫార్మెన్స్ గురించి వస్తుంది. అదంతా పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఎన్ని రూల్స్ ఏం కాన్ఫిగర్ చేయొచ్చు, ఎంతేం చేసుకోవచ్చు, అదేం ఉంటుంది. అదే దానికి లిమిట్ దానికి ఉంటుంది. ఇప్పుడు ఎన్ని రూల్స్ ఒక 1000 రూల్స్ అనేది నువ్వు కాన్ఫిగర్ చేయాలనుకుంటే ఈ బాక్స్ కొనవు కదా. అదంతా పర్ఫార్మెన్స్ కిందకే వస్తుంది. ఏదైనా ఇష్యూ అంతే కదా. నెట్వర్క్ అంతా స్ట్రగుల్ అవుతుంది. ఎవరు ఆన్సర్ చెప్పినది? ఇది పేరు చెప్పాలా? అన్న, ఈ స్టాండ్ అలోన్ సీను ఆన్సర్ కరెక్ట్ చెప్తాను. ఒక నిమిషం చూడు. ఇప్పుడు ఇది నెట్వర్క్ ఇష్యూ అని అంటే ఈ కొంపదీసి ఈ డివైస్ అనేది డౌన్ అయిపోయింది అనుకో, మొత్తం అనేది కంప్లీట్ గా ప్రొడక్షన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది జనరల్ గా మీరు ఆలోచిస్తే కరెక్టే కదా అనిపిస్తుంది. మీరు ఈ బాక్స్ అనేది ఒక బాక్స్ అనేది ఏదైనా కంప్లీట్ డౌన్ అయింది అనుకో, కంప్లీట్ గా నెట్వర్క్ అనేది ఎట్లా ట్రాఫిక్ అనేది ఎట్లా వెళ్తుంది? నీకు ఇంకా ట్రాఫిక్ పోవడానికి ఉండదు. అవునా కాదా? ట్రాఫిక్ ఎట్లా పోతుంది? ఇంకా ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుంది. అంటే అది ఇంకా స్కూల్ అయితే ఓకే లేకపోతే చిన్న హాస్పిటల్స్ అయితే ఓకే, ఇది కంప్లీట్గా డౌన్ అయింది, మేమేమి యాక్సెస్ చేయలేకపోతున్నాము, ఏమైంది డివైస్ అనేది వెరిఫై చేసుకుంటారు. ఓకే కదా. స్టాండ్ అలోన్ మాక్సిమం ఎన్ని హోస్ట్ మేనేజ్ చేయగలరు? ఎన్ నెంబర్ ఆఫ్ హోస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది పర్ఫార్మెన్స్ గురించి. ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ హోస్ట్ అనేది నువ్వు ఎందుకు క్రియేట్ చేస్తావు? అది క్రియేట్ చేసేప్పుడు ఇది స్టాండ్ అలోన్ ఎందుకు ఉంటావు? అంటే నెంబర్ ఆఫ్ నెట్వర్క్ ఎన్ని ఫైర్ వాల్స్, అది నాకు రూల్స్ అనేది తెలియదు. ఒకవేళ సరే నువ్వు అడిగిన క్వశ్చన్ కు చూద్దాం. అది స్టాండ్ అలోన్ లో మనం ఎన్ని రూల్స్ అనేది కాన్ఫిగర్ చేయాలి ఏంటి అనేది నేను రోజు చెక్ చేసి నీకు చెప్తాలే. ఒకవేళ మాక్సిమం పర్ఫార్మెన్స్ వైజ్ గా. ఇంకా ఇప్పుడు దీనికైతే ఆన్సర్ అనేది క్లారిటీ వచ్చిందా? అంటే ఇట్ మీన్స్ లైక్ అంటే పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ కింద ఇది ఏం బ్రదర్? అంటే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ కింద బ్యాకప్ లేకుండా. బ్యాకప్ అనేది ఇప్పుడు అతను ఎవరు చెప్పారో, బ్యాకప్ అనేది నెక్స్ట్ సెటప్ల గురించి. ఇది స్టాండ్ అలోన్ సెటప్ కాబట్టి ఒకటే బాక్స్ కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఏంటంటే మొత్తం నెట్వర్క్ ట్రాఫిక్ అనేది దేనిపైన వెళ్తుంది. ఇప్పుడు ఇదేం చెప్పిన స్టాండ్ అలోన్ అనేది 2 ఫంక్షనాలిటీ ఇస్తుంది. ఏదర్ మనం రూల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, అట్లనే ఈ బాక్స్ అనేది ఫైర్ వాల్ కూడా యాక్టింగ్ చేస్తా అని చెప్పినాను. ఈ బాక్స్ అనేది కంప్లీట్ గా డౌన్ అయిపోయిందంటే రూల్స్ కాన్ఫిగర్ చేయడానికి ఉండదు, అట్లనే ఫైర్ వాల్ కూడా అంటే ట్రాఫిక్ కూడా పాస్ కాదు. ఎందుకంటే ఇది ఒకటి పోయిందంటే నీకు 2 పోయినట్టే కదా అర్థం. ఎందుకంటే 2 ఒకటి దాంట్లోనే ఉన్నాయి కాబట్టి, అంటే 2 ఫంక్షన్స్ ఒకటి దాంట్లో ఉన్నాయి కాబట్టి. అవునన్నా.
అంటే దీన్ని ఓకే కదా? మనం అంటే ఎలా తీసుకోవాలంటే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ కింద తీసుకొచ్చా? సింగిల్ పాయింట్ ఆఫ్ మళ్ళీ తర్వాత సింగిల్ పాయింట్ ఆఫ్ తర్వాత ఫెయిల్యూర్ కింద తీసుకొచ్చా అంటున్నా. అంటే దాని అర్థం ఏంది? లైక్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే అన్న ఇది ఇప్పుడు ఎక్కడైనా ఒక నెట్వర్క్ అనేది డౌన్ అయింది అనుకో, అది అంతే కదా, ఆటోమేటిక్ అంతే కదా, మొత్తం పోతుంది అంతే. సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ కింద తీసుకోవచ్చు. అంటే ఇది ఎందుకంటే ఒక డివైస్ ఇప్పుడు దీని నుంచే కదా పోవాల్సింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ట్రాఫిక్ ఫ్లోలో కూడా నీకు ఇంతకుముందు కూడా నేను మొన్న ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పినాను. మధ్యలో ట్రాఫిక్ పాత్లో ఏ డివైస్ అనేది డౌన్ అయినా కానీ నీకు మొత్తం నెట్వర్క్ ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుందని చెప్పినాను. మీరు ఆ లాజిక్ అని దీంట్లో అప్లై చేసుకుంటే ఓహో ఇది ఇప్పుడు డౌన్ ఉంది, ఒకవేళ ఇది కంప్లీట్గా డౌన్ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ హోప్కు ట్రాఫిక్ ఎట్లా వెళ్తుంది, వెళ్ళదు. ఎందుకంటే ఆనే స్టక్ అయిపోతుంది. అప్పుడు ఇమీడియట్గా మనం చెక్ చేయాలి ఎందుకు డౌన్ అయింది ఏంటి అనేది. ఇప్పుడు ఎందుకు డౌన్ అయి ఉంటుంది అని చెప్పేసి పాసిబిలిటీస్ అనేది చాలాసార్లు చెప్పినాను. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయను, తర్వాత గురించి. బట్ ఈ సెటప్ గురించి మీకు క్లారిటీ వచ్చిన స్టాండ్ అలోన్ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇంపార్టెంట్ అంటే ఇది ఆర్గనైజేషన్లో పెద్ద ఆర్గనైజేషన్లో ఇదేం యూజ్ చేయరు. ఓకే, అందరు కన్ఫర్మ్ చేయాలి ప్లీజ్. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చినాం. మనం ఇంకా ఈ 3 సెటప్స్ గురించి మీకు ఐడియా ఇస్తే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. మీకు ఇంకా జాబ్ అనేది అంటే ఇంకా 100% మనం నమ్మకం పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఫస్ట్ అనేది క్లారిటీ రావాలా. చూసుకోండి, స్టాండ్ అలోన్ అంటే క్లారిటీ వచ్చిందా? ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ సెటప్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసి మీకు ఏమర్థమైంది డిస్ట్రిబ్యూటెడ్ సెటప్ లో? ఎవరైనా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ కు బ్యాకప్ ఉన్నట్టు కదన్న, ఒకటి ఆల్టర్నేట్ డౌన్ పీరియడ్. నెక్స్ట్ అంటే ఉండు ఇంకొకటి, నువ్వు అడిగిన క్వశ్చన్ కి అందరిని అడుగుతున్నాను. ట్రాఫిక్ అనేది దేనిపైన వెళ్తాది? యూజర్ ట్రాఫిక్ అనేది దేనిపైన వెళ్తాది? గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చిన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. వెరీ గుడ్. ట్రాఫిక్ అనేది ఫైర్ వాల్ పైన వెళ్తాది. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కు బ్యాకప్ ఉందనంటే ఇప్పుడు నీ ఈ డయాగ్రామ్ చూస్తే ఫైర్ వాల్ అనేది బ్యాకప్ ఉందా? లేదు. అంటే ఇప్పుడు దానికి నీకు ఆన్సర్ వచ్చేసింది, అంటే దీనికి బ్యాకప్ లేదు. ఈ సెటప్ లో ఈ డయాగ్రామ్ చూసి ఏమర్థమవుతుంది? ఇంకా ఆల్రెడీ స్టాండ్ అలోన్ ఉన్నట్టుంది కదా. స్టాండ్ అలోన్ అంటే మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్ డిఫరెంట్, ఫైర్ వాల్. వెరీ గుడ్ అంతే కదా. ఇప్పుడు స్టాండ్ అలోన్ అంటే రెండు ఒకటి దాంట్లో ఉంటే స్టాండ్ అలోన్ ఉంటాం. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే పెద్దరేట్ అయిపోయింది, సపరేట్ గా క్రియేట్ అవుతాయన్నా. సపరేట్ గా క్రియేట్ అవుతాయంటే ఇప్పుడు దీని అర్థం ఏంది? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అతను ఇందాక చెప్పినాడు మేనేజ్మెంట్ కు సపరేట్ ఉంది, ఫైర్ వాల్ కు సపరేట్ ఉంది. సపరేట్ క్రియేట్ అవుతాయి అంటే ఎట్లా క్రియేట్ అవుతాయి? ఇప్పుడు ఇది ఒక బాక్సా 2 బాక్సా? 2 కదన్నా, డిస్ట్రిబ్యూటర్ లో 2 కదా. 2. దానికి ఇంకా డౌట్ ఏం పెట్టుకోవాలి. దీంట్లో 2 బాక్సెస్ ఉన్నాడు. ఎవరు? ఆర్గనైజేషన్ 2 బాక్సెస్ ఉన్నాడు. ఒక బాక్స్ అనేది ఎట్లా యాక్ట్ చేస్తుంది? ఫైర్ వాల్ గా. ఇంకొక బాక్స్ అనేది ఎట్లా యాక్ట్ చేస్తుంది? మేనేజ్మెంట్ సర్వర్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ సర్వర్ అనేది డౌన్ అయిపోయింది అంటే మేనేజ్మెంట్ సర్వర్ బాక్స్ అనేది డౌన్ అయిపోయింది. ఇప్పుడు నీకు ఫైర్ వాల్ కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఈ క్వశ్చన్స్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేది అడుగుతాడు. ఇప్పుడు మీకు ఫస్ట్ ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ అనేది ఎట్లా ఆలోచించాలి. ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ అనేది డౌన్ అయిపోయింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్ లో అసలు అడుగుతాం మేనేజ్మెంట్ సర్వర్ ఇఫ్ ఇట్ ఇస్ డౌన్ మీన్స్ మే నో విచ్ సెటప్ ఇట్ ఇస్ ఏ స్టాండ్ అలోన్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. ఇఫ్ యూ ఆస్క్ కన్ఫర్మ్డ్ డిస్ట్రిబ్యూటెడ్ or cluster, then you need to answer if it is a down management server, like is production is going to impact or not. One by one చెప్పాలి ఆన్సర్, ప్రతి ఒక్కరు చెప్పాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. చెప్పారు ఒకరు. ఇంపాక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంపాక్ట్ అవుతుందని అనుకుంటున్నావు. ఓకే, ఎందుకు అవుతాదని అనుకుంటున్నావు? నెక్స్ట్ మేనేజ్మెంట్ అనేది కాన్ఫిగర్ చేసి ఉంటుంది కదా ఫైర్ వాల్ రూల్ అనేది, మెయిన్లీ ఇక్కడ నుంచి కాన్ఫిగర్. నువ్వు చెప్పే పదాలకు ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకుందాం. ఓకే, ఎందుకంటే మేనేజ్మెంట్ మళ్ళీ ఒకసారి మేనేజ్మెంట్ సర్వర్ లో కాన్ఫిగర్ అయి ఉంటాయి హోస్ట్ కాన్ఫిగర్. ఓకే, వెరీ గుడ్. అండ్ మేనేజ్మెంట్ సర్వర్ లో మనం ఏదైనా కానీ మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆ కాన్ఫిగర్ అయిన ప్రాసెస్ ని ఫైర్ వాల్ ఇన్బౌండ్ అవుట్ బౌండ్ అనేది ప్రాసెస్ చేయాలంటే ఇక్కడ మెయిన్ గా కాన్ఫిగర్ చేసిన డేటా డౌన్ లో ఉంటే కనుక ఫైర్ వాల్ అనేది ప్రాసెస్ చేయలేదు అని అనుకుంటున్నాను. ఎందుకు చేయలేదు? నువ్వు ఆల్రెడీ ఇంత ముందు అనేది సరే డేటానే లేకపోతే ఆటోమేటిక్ గా డేటా అనేది ఉంది ఫైర్ వాల్ పైన. సరే, నువ్వు అనేదానికి డేటా ఫైర్ వాల్ పైన ఉంది. వాట్ ఎవర్ యూ క్రియేటెడ్ రూల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆర్ హోస్ట్ ఇట్ హాస్ బిన్ ఇన్స్టాల్డ్ ఆన్ ఫైర్ వాల్. ఓకే, ఫైర్ వాల్ పైన ఉన్నాయి. నెక్స్ట్
ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు యూజర్ ప్రొడక్షన్ ట్రాఫిక్ ఇంపాక్ట్ అవుతుందా కాదా? అవుతుందంటే ఎందుకు? కాదంటే ఎందుకు? ఇంపాక్ట్ అవుతుందినా చెప్పాలి తప్పో రేటు. ఇంపాక్ట్ అవుతుంది ఓకే, ఇంపాక్ట్ అవుతుందా అంటే నువ్వు ఎందుకు అవుతుంది అని రీజన్ చెప్పాలి. ఎందుకు అవుతుంది? కాన్ఫిగర్ పైన రూల్ firewall ఉందన్న. కాన్ఫిగర్ చేయకపోతే రూల్ అనే చెప్తాను. నువ్వు ఇందాక చెప్పిందంటే రూల్స్ కాన్ఫిగర్ ఓకే ఓకే చేసినావు, హోస్ట్ కన్ఫిగర్ చేసినావు, అది ఫైర్ వాల్ పైన ఉన్నాయి. ఇప్పుడు దానికి మేనేజ్మెంట్ సర్వర్ అనేది అంటే మస్ట్ అండ్ షుడ్ అనుకుంటున్నా, ప్రైమరీ అనుకుంటున్నా. అది లేకపోతే కనుక ఫైర్ వాల్ అనేది ప్రాసెస్ అవ్వదని. కాదు. నెక్స్ట్ సరే, నువ్వు ఏదో ఒకటి మనం థింక్ చేసినాం అట్లీస్ట్ అనేది. ఇప్పుడు ఇట్లా థింక్ చేసినాం అంటే నెక్స్ట్ అనేది మనకు అది థింక్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఆలోచించడం ముఖ్యం. నెక్స్ట్ అదైతే కాదు. నెక్స్ట్ రూల్స్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ లోనే చేసామన్నా మెయిన్. ఓకే, కరెక్ట్. ఆ మేనేజ్మెంట్ సర్వర్ డౌన్ అయిందంటే ఆటోమేటిక్ గా ఫైర్ వాల్ కూడా డౌన్ అవుతుంది. ఎట్లా ఎట్లా డౌన్ అవుతుంది? ఇప్పుడు ఇది 2 బాక్సెస్ సపరేట్ కదా. ఈ 2 బాక్సెస్ సపరేట్ అన్నమాట. ఇప్పుడు ఇది డౌన్ అయితే అది డౌన్ అవుతుంది. స్టాండ్ లోన్ అయితే డౌన్ అవుతుంది. ఇట్లా మేనేజ్మెంట్ ఆల్రెడీ రూల్స్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదు. చేసినా కదా. ఏం ప్రసాద్? అంటే ఇక్కడ అయితే అన్న ఇక్కడ మేనేజ్మెంట్ సిస్టమ్ లో కూడా రూల్స్ డిఫైన్ చేసాము, అలాగే ఫైర్ వాల్ లో కూడా రూల్స్ కాన్ఫిగర్ చేసాము. లే ఫైర్ వాల్స్ లో ఎప్పటికీ ఇప్పుడు 2 బాక్సెస్ ఉన్నాయంటే ఫైర్ వాల్స్ లో ఎప్పుడు రూల్స్ అనేవి కాన్ఫిగర్ చేయము. మీరు అది ఇప్పుడు నేను ఇది ఇంకొకసారి చెప్తున్నాను ఆన్సర్. కాన్ఫిగరేషన్ అంటేనే మీకు గుర్తు రావాల్సింది మేనేజ్మెంట్ సర్వర్. ఫైర్ వాల్స్ రూల్స్ కాన్ఫిగరేషన్ చేస్తాం అనేది తప్పుగా. దాని గురించి మీరు ఫైర్ వాల్ ఇట్ అలౌస్ ద ట్రాఫిక్ వాట్ ఎవర్ వి కాన్ఫిగర్ రూల్స్ ఆన్ ద మేనేజ్మెంట్ సర్వర్. చెప్పొచ్చు ఎవరైనా? లోకేష్, శ్రీనివాస్, మేనేజ్మెంట్ శ్రీను. రూల్స్ క్రియేట్ అవుతాయి కదా. అవు ఇప్పుడు ఏ కరెక్ట్. రూల్స్ చాలా మంది క్రియేట్ అయినాయో చెప్తున్నారు. ఆ రూల్స్ మటుకు అలౌ చేస్తుంది ఫైర్ వాల్ అనేది. ఇప్పుడు అన్వాంటెడ్ ట్రాఫిక్ అనేది అలౌ చేయదు కదా ఫైర్ వాల్. ఇప్పుడు మేనేజ్మెంట్ ఓకే, చెప్పినా ఇప్పుడు ఎన్ని అయితే అలౌ ఉంటాయో అన్ని వరకే ఫైర్ వాల్ తీసుకుంటుంది, అలౌ చేస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు దాని అర్థం ఏంది? ఇప్పుడు ఇప్పుడు అతను చెప్పిన దాంట్లో ఇప్పుడు ఆన్సర్ ఉంది. దాని అర్థం ఏంది? ఇప్పుడు చెప్పండి. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ అనేది డౌన్ అయిపోతే దీనికి ఇంతకుముందు ఏవైతే రూల్స్ ఉంటాయో అవి అలౌ చేస్తుంది. దానికి ఇంపాక్ట్ ఏమి ఉండదు. సింపుల్గా అంతే కదా. జనరల్గా ఇంతకుముందు ఏదైతే మేనేజ్మెంట్ సర్వర్లో పాలసీస్ అనేది క్రియేట్ చేసి పాలసీస్ అనేది ఇన్స్టాల్ చేస్తావు ఫైర్ వాల్లో, అవి ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో అవి అలౌ చేస్తుంది. ట్రాఫిక్ని ప్రొడక్షన్ అనేది ఇంపాక్ట్ చేయదు. బట్ నువ్వు కొత్తగా కాన్ఫిగర్ చేయాలనుకున్నప్పుడు మేనేజ్మెంట్ సర్వర్లో నువ్వు కాన్ఫిగర్ చేయలేవు. ఎందుకు? అది యాక్సెస్ చేయలేవు కాబట్టి. సింపుల్గా అర్థమైంది కదా. అర్థమైంది. ఉన్నది ఏం అది ఫైర్ వాల్ అలౌ చేస్తుంది. బట్ కొత్తగా నువ్వు ఏదైనా కాన్ఫిగర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవు. ఎందుకంటే మేనేజ్మెంట్ సర్వర్ అనేది డౌన్లో ఉంది, మనం యాక్సెస్ చేయలేము. మేనేజ్మెంట్ సర్వర్ అంటే ఈడ ఒక బాక్స్, ఒక ఫిజికల్ బాక్స్ అనమాట. ఫైర్ వాల్ అంటే ఈడ ఒక ఫిజికల్ బాక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫైర్ వాల్ ఈస్ కంప్లీటెడ్ డౌట్ ఇన్ దిస్ పిక్చర్, దెన్ ప్రొడక్షన్ అనేది ఇంపాక్ట్ అవుతుందా కాదా? మేనేజ్మెంట్ సర్వర్ అయితే ఉంది, ఫైర్ వాల్ డౌన్ అయింది. సురేష్, బిఫోర్ ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ లో అన్ని రూల్స్ అన్ని కాన్ఫిగర్ చేసినాము. సో ఎగ్జిస్టింగ్ రూల్స్ అన్ని వర్క్ అవుతాయి సర్వర్ డౌన్ అయినా, మేనేజ్మెంట్ సర్వర్ డౌన్ అయినా అంటున్నావు కదా. ఆ ఎగ్జిస్టింగ్ ఓకే, రూల్స్ అన్ని మేనేజ్మెంట్ సర్వర్ లో ఉన్నాయి కదా. ఈ ఫైర్ వాల్ వచ్చి అక్కడికి ఇచ్చి వెరిఫై చేయాలన్నా కానీ అది 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 server అది లో అది 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 చెప్తా అది చెప్తాను. అది నెక్స్ట్ అనేది చెప్తాను. అది ఇప్పుడు నేను ల్యాబ్ చేసిన అది చూపిస్తాను. ఇప్పుడే చూపిస్తాను. బట్ దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. నువ్వు అడిగిన దానికి ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగినావు అంటే దాని అర్థం ఏంది? నువ్వు థింక్ చేస్తున్నావు అంటే అసలు ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ డౌన్ అయిపోయింది, ఎగ్జిస్టింగ్ పాలసీస్ అనేది ఎట్లా పుష్ అవుతాయి, ఎట్లా ఇన్స్టాల్ అవుతాయి, ఇప్పుడు ఈ రూల్స్ అనేది ఈడ కాన్ఫిగర్ చేసినాం కదా అనేది మనకు డౌట్. ఇప్పుడు ఆ క్వశ్చన్ కానీ 100% అనేది వ్యాలిడ్ క్వశ్చన్, దానికనే మనం ఆన్సర్ చేయాలి. ఓకే, ఇప్పుడు సరే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంది? ఇప్పుడు ఇంత ముందు ఇక్కడ ఉండేటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్ సర్వర్ పైన ఏదైతే క్రియేట్ చేసినామో అవి పుష్ చేసినాం ఫైర్ వాల్ కి. ఓకే, ఆ ఫైర్ వాల్ పుష్ చేయడం వల్ల అవి మాత్రం హ్యాండిల్ చేస్తాయి. ఇప్పుడు ఒకవేళ మేనేజ్మెంట్ సర్వర్ డౌన్ అయినప్పుడు కొత్త రూల్స్ అనేది క్రియేట్ చేయాలన్నప్పుడు మనం క్రియేట్ చేయలేము. ఎందుకు? మేనేజ్మెంట్ సర్వర్ అనేది డౌన్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇది ఒక క్లారిటీ వచ్చిందా? ఒకవేళ ఇప్పుడు ఫైర్ వాల్ డౌన్ ఉందంటే ప్రొడక్షన్ ట్రాఫిక్ అనేది ఇంపాక్ట్ అవుతుందా కాదా? మేనేజ్మెంట్ సర్వర్లో అయితే అపోయింది. ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుంది. అవుతుంది అంటే ఎందుకు అవుతుంది? ఫైర్ వాల్ ప్రొటెక్ట్ చేయాలి కదన్నా. అంటే No, our traffic going through firewall only, not management. వెరీ గుడ్ ఆన్సర్. ఇది మనకు ఆన్సర్, అంతే సింపుల్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ట్రాఫిక్ అనేది ఎప్పుడైనా కానీ దేని నుంచి వెళ్తా అంటే ఫైర్ వాల్ నుంచి మాత్రమే వెళ్తుంది, మేనేజ్మెంట్ సర్వర్ నుంచి వెళ్ళదు. మేనేజ్మెంట్ సర్వర్ అనేది ఈ బాక్స్ అనేది ఎందుకు?
మనం ఏదైనా కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి మాత్రమే ఫైర్ వాల్ అనేది ట్రాఫిక్ అనేది పాస్ చేస్తుంది. వీఆర్ నాట్